హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలుసుకోబోయేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. మీ జుట్టు ఎందుకు ఒక్కసారిగా రాలిపోతుందో, ఇంకొకరి జుట్టు ఎందుకు బాగా పెరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? సమాధానం మీ షాంపూలో కాదు, మీ మాడులో దాగి ఉన్న ఒక చిన్న సీక్రెట్‌లో ఉంది. ఆ సీక్రెట్ ఏమిటో, దాన్ని ఎలా సరిచేయాలో ఈ వీడియోలో చూద్దాం. మీ జుట్టును ఒక తోటలోని మొక్కల సమూహంగా ఊహించుకోండి. కొన్ని బాగా ఎదిగితే మరికొన్ని ఎందుకు వాడిపోతాయి? మొక్కల మాదిరిగానే మీ జుట్టు పూర్తిగా నేలపై ఆధారపడి ఉంటుంది. మీ మాడు చాలా పొడిగా ఉన్నా, లేదా ఒత్తిడి మరియు హార్మోన్ల సమస్యల కారణంగానైనా ఆ మూలాలు బలహీనపడి జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. ఈ తోటను కాపాడుకోవడానికి శతాబ్దాలుగా ఈ మూలాలను రక్షించడానికి మరియు పోషించడానికి ఉపయోగించే 2 అద్భుతమైన మొక్కలు, సూపర్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిది ఉసిరి. అందరికీ తెలిసిందే. దీన్ని మీ మాడుకు అత్యుత్తమ బాడీగార్డ్‌గా భావించండి. ఇక్కడ చూసినట్లుగా ఉసిరి ఒక రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది. జుట్టు కుంచించుకుపోయేలా చేసే హానికరమైన కారకాలను అడ్డుకుంటూనే, జుట్టు బలంగా ఉండటానికి అవసరమైన పోషకాలను అందించే రక్తస్రవణ మార్గాలను విస్తృతం చేస్తుంది. రెండవది మొక్క భృంగరాజ్, ఉసిరి బాడీగార్డ్. అయితే భృంగరాజ్ ఒక అలారం గడియారం లాంటిది. ఇది నిద్రా వ్యవస్థలో ఉన్న జుట్టు మూలాలను మేల్కొల్పడం ద్వారా పనిచేస్తుంది. జుట్టు రాలిపోకుండా నిరంతరం పెరిగేలా మీ మాడుకు ఇది సంకేతాలను పంపుతుంది. ఈ 2 మొక్కలను కలిపి ఉపయోగించడం ద్వారా రెట్టింపు ప్రయోజనం ఉంటుంది. ఒకవైపు నష్టాన్ని అడ్డుకుంటూనే, మరోవైపు మీ తోట అంతటా కొత్త జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఈ వృక్ష సంబంధమైన పదార్థాలు ఒక్క నూనెలోనే మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని చెక్ చేయండి. అయితే ఇది సరిగ్గా పనిచేయడానికి ఒక రహస్యం ఉంది. మీరు ఈ మొక్కలను నేరుగా మీ తలకు రుద్దితే అవి వాటంతట అవే మూలాలను చేరుకునే అంత లోతుగా ఇంకిపోలేవు. ఈ ఔషధాన్ని లోపలికి తీసుకువెళ్ళడానికి వాటికి ఒక డెలివరీ ట్రక్ అవసరం. ప్రకృతిలో కొన్ని రకాల పాలు ఈ ప్రయాణానికి సరైన వాహనాలుగా పనిచేస్తాయి. ఫస్ట్‌ది ఆవు పాలు. అందరికీ తెలిసిందే. ఉదాహరణకు ఆవు పాలను తీసుకుంటే ఇది మందపాటి ప్లాస్టర్‌లా పనిచేస్తుంది. మీ జుట్టు కరుకుగా లేదా విరిగిపోయినట్టు అనిపిస్తే ఆవు పాలలో ఉండే పెద్ద ప్రోటీన్‌లు ఆ ఖాళీలను పూరించే పజిల్ మొక్కలా పనిచేస్తాయి. ఇది ప్రతి జుట్టు పోగును మరింత దృఢంగా చేస్తుంది. అయితే ఈ ప్రోటీన్‌లు చాలా పెద్దవిగా ఉండటం వల్ల అవి మాడులోకి ఇంకిపోకుండా జుట్టు ఉపరితలంపైనే ఉండిపోతాయి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఈ వృక్ష సంబంధమైన పదార్థాలు మరియు సహజ సిద్ధమైన పాలు ఒకే నూనెలో మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ చెక్ చేయండి. ఇప్పుడు కొబ్బరి పాలు గురించి తెలుసుకుందాం. కోకోనట్ మిల్క్. కొబ్బరి పాలు విభిన్నంగా పనిచేస్తాయి. ఇది చాలా పొడిగా ఉన్న జుట్టు పొగ్గల్లోకి సులభంగా చొచ్చుకుపోయే డీప్ మాయిశ్చరైజర్. అయితే మీకు చుండ్రు సమస్య ఉంటే జాగ్రత్తగా ఉండండి. దురదను కలిగించే సూక్ష్మజీవులు కొబ్బరి పాలలో ఉండే కొవ్వులను తినడానికి ఇష్టపడతాయి. ఇది చుండ్రును మరింత తీవ్రతరం చేస్తుంది. మేకపాలు. అందుకే మేకపాలను తరచుగా సూపర్ హీరో ట్రక్‌గా పరిగణిస్తారు. ఇందులోని కొవ్వు బిందువులు చాలా చిన్నవిగా ఉంటాయి. ఇవి జుట్టుపై పొరల ద్వారా సులభంగా లోపలికి జారుతాయి. ఇది మొక్కల ఔషధాన్ని లోపలికి తీసుకువెళ్ళడమే కాకుండా, మృదు కణాలను తొలగించే మాడును శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచే సున్నితమైన స్పాంజిలా కూడా పనిచేస్తుంది. మీ జుట్టు రకానికి సరిపోయే సరైన పాలను డెలివరీ ట్రక్ ఎంచుకోవడం ద్వారా కొత్త జుట్టు పెరగడానికి మీ మాడు సంపూర్ణం సిద్ధంగా ఉందని మీరు నిర్ధారించుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం. క్షీరా ప్యాక్, ద ప్రిపరేషన్ ప్రాసెస్ ఆఫ్ క్షీరా ప్యాక్. మరి ఈ అద్భుతమైన మొక్కలను ఆ పాల డెలివరీ ట్రక్కులో ఎలా లోడ్ చేస్తాము? ఇది క్షీరా ప్యాక్ అనే పురాతన ఆయుర్వేద పద్ధతి ద్వారా జరుగుతుంది. క్షీరా ప్యాక్ అనేది ఆయుర్వేద పదము. ఈ సమాచారం మీకు ఉపయోగకరం అనిపిస్తే దయచేసి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మనం ఇక్కడ చర్చించుకున్న ఈ 5 పదార్థాలు ఉన్న నూనె మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ చెక్ చేయండి. క్షీరా ప్యాక్ పద్ధతిలో ఉసిరి మరియు భృంగరాజులను పాలలో కలిపి చాలాసేపు తక్కువ మంటపై నెమ్మదిగా ఉడికిస్తారు. అది ఉడుకుతున్నప్పుడు నీరంతా ఆవిరిగా మారిపోతుంది. మొక్కల నుండి ప్రతి ఒక్క ఔషధ గుణాన్ని గ్రహించిన స్వచ్ఛమైన పాలు కొవ్వు మాత్రమే మిగులుతుంది. ఇది మీ మాడు వెంటనే గుర్తించి గ్రహించగలిగే అద్భుతమైన మరియు పరిపూర్ణమైన ఔషధ విశ్రాన్ని సృష్టిస్తుంది. దీన్ని మీరే పరీక్షించుకోవచ్చు. తడిగా ఉన్న ఒక జుట్టు పోగును పట్టుకొని లాగండి. అది ఏమాత్రం సాగకుండా వెంటనే తెగిపోతే
జుట్టు అధిక ప్రోటీన్ కింద ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుందని అర్థం. అలా జరిగితే పాలతో చేసే చికిత్సలను తాత్కాలికంగా ఆపివేసి కలబంద, ఆలువీరా లాంటి నీటి ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఉపయోగించండి. ఇది గట్టిదనాన్ని తగ్గించి జుట్టును సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడుతుంది. ఉసిరి అందించే రక్షణను మరియు ప్రతి పోగు పొడవుగా, ప్రకాశవంతంగా పెరిగేలా చేసే పోషణను మీరు సరిగ్గా జోడించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. తదుపరి సారి మీరు తలస్నానం చేసేటప్పుడు మీరు ఒక ప్రాణమున్న శ్వాసించే తోటకు అవసరమైన ప్రాణాధార పోషణను అందిస్తున్నారని గుర్తుంచుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని చెక్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఫిట్‌గా ఉండండి. బాయ్ బాయ్.